ఫ్రెండ్స్తో గోవా వెళ్దాం అనుకుంటున్నారా? వెళ్ళే ముందు ఒకటికి 10 సార్లు ఆలోచించుకోండి. ఎందుకంటే నేను ఒక 3 ఇన్సిడెంట్స్ చెప్తాను. ఇది విన్న తర్వాత మీరు గోవా వెళ్ళాలో లేదో డిసైడ్ చేసుకోండి. 2022లో మా ఫ్రెండ్స్ ఒక 10 మంది గోవా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత దీంట్లో కొంతమంది తాగే వాళ్ళు ఉన్నారు, తాగిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది తాగి పబ్ నుంచి రిసార్ట్కి నడుచుకుంటూ వెళ్తుంటే కొంతమంది ఓపెన్గా చెప్తున్నారు, మీకు కొంతమంది వచ్చి మీకు గర్ల్స్ కావాలని అడిగితే మాకు అలవాటు లేదని చెప్పినా సరే వాళ్ళకి వీళ్ళకి మధ్యలో డిస్కషన్ జరిగింది. మా వాళ్ళు ఏమనకుండా మన ఊరు కాదు అని సైలెంట్గా వెళ్ళిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత ఒక 10 మంది కత్తిలేసుకొచ్చి వీళ్ళ వెంటాడారు. వీళ్ళు అక్కడ ఇక్కడ దాక్కుని వీళ్ళ ప్రాణాలు కాపాడుకున్నారు. తర్వాత నిన్న కాక మొన్న డిసెంబర్ 31న మా తాడేపల్లిగూడెంకి చెందిన ఒక అబ్బాయి గోవా వెళ్తే హోటల్లో చిన్న డిస్కషన్ జరిగి ఆ అబ్బాయిని ఆన్ స్పాట్లో చంపేశారు. ఆ హోటల్ యాజమాన్యం అందరిని అరెస్ట్ చేశారని చెప్తున్నారు. మరి ఎంతవరకు నిజమో తెలియదు. మూడో సంఘటన ఇదే డిసెంబర్ 31న మా ఫ్రెండ్స్ హైదరాబాద్ నుంచి గోవా వెళ్ళినప్పుడు కార్ డోర్లు అయితే వేసుకొని ఏసీ వేసుకోవడం జరిగింది. వేసిన డోర్లు వేసినట్టే ఉన్నాయి, కానీ ఇక్కడ మనకి ఫోన్లు 14 Pro Max ఒకటి, వివో ఒకటి పోయినాయి అనమాట. సో ఇలా ఎన్నో అన్సేఫ్ ప్లేస్ అనమాట. గోవా ఈజ్ వన్ ఆఫ్ ద అన్సేఫెస్ట్ ప్లేస్గా మారుతుంది ఇండియాలో. దయచేసి వెళ్ళే ముందు మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఇలా చాలామంది కిడ్నీలు కోసేశారని, చంపేశారని వార్తలు నేను ఎన్నో చదివాను గోవాలో సంబంధించి, ముఖ్యంగా మన తెలుగు వాళ్ళకి. సో ముఖ్యంగా ఎవరైతే గోవా వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకైతే వీడియో తప్పకుండా షేర్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో మీకు అభిప్రాయాన్ని తెలపండి. థ్యాంక్ యూ.